హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రివ్యూ తారక్. ఇప్పుడే ఒక ట్రైలర్గా చూసిన భయ్యా, మైండ్ మొత్తం మింగింది భయ్యా. ఫాస్ట్ అండ్ ఫ్యూరీ, XXX, జేమ్స్ బాండ్ 1, జేమ్స్ బాండ్ 2, ట్రాన్స్పోర్టర్, టర్మినేటరు, ఇంకా ఇంకేమవుతున్నాయో అవన్నీ ఉన్నాయి భయ్య. సినిమా పేరు వచ్చేసి మార్టిన్. దాన్ని నటించింది ధ్రువ్ సర్జా. మీకు తెలిసిందే, అప్పట్లో 2 ఏళ్ల కింద కరోనా టైంలో వచ్చిండు ఖరాబు మైండ్ ఖరాబు. వాడు ఫస్ట్ టైం తెలుగులో ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ పాట ఏదైతే ఉందో ఆ పాటకి చాలా ఫేమస్ వ్యూస్ వచ్చినాయి యూట్యూబ్లో. కానీ ఒక రేంజ్లో వెళ్ళిపోయింది ఆ సాంగ్. కానీ ఆ సినిమా అంత అనుకున్నంత రేంజ్లో అయితే ఆడలేదు. దానికి డబ్బింగ్ ప్రాబ్లం కూడా చాలా అయింది. దాని తర్వాత లాస్ట్ ఇయర్ ఈ మార్టిన్ అనే సినిమా నుంచి ఒక గ్లింప్ వదిలిండు. ఈ సినిమాకి కథ అందిస్తుంది మన యాక్షన్ కింగ్ అర్జున్ అనమాట. ఈ అర్జున్కి ఈయన స్వయాన సొంత మెయిన్ అల్లుడు. ఇక అల్లుడికి ఇంత పెద్ద కథ రాసిండంటే మామూలు కాదు భయ్య. మీరు ఒక్కసారి ట్రైలర్ని చూడండి. ట్రైలర్ని చూసిన తర్వాత మీరే అంటారు, మార్క్ మై వర్డ్స్ అన్నట్టు ఏకదం చింపి పడదంగిండు. లాస్ట్కి అయితే ఒక డైలాగ్ ఉంది భయ్య, డోంట్ టీచ్ టు ఫాదర్ హౌ టు ఫక్. అబ్బా ఏం డైలాగ్లే. దాని తర్వాత లాస్ట్కి కుక్కకి బిస్కెట్ తినిపిస్తాడు భయ్య. చేతితో కాదు, నోట్లో తినిపిస్తాడు. ట్రైలర్ స్టార్ట్ అవుతుంటే దున్నుడు భయ. మొత్తం ఫాస్ట్ అండ్ ఫ్యూరీ, XXX, జేమ్స్ బాండ్, ట్రాన్స్పోర్టర్, టర్మినేటర్లు ఇవన్నీ కనబడ్డాయి. నాకైతే నిజంగా చెప్తున్నా, లేపుడు కాదు, మీరు చూసిన తర్వాత కూడా అదే ఫీలింగ్ అవుతుంది. దీనికి ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు కదా, KGF అందించిన గేమ్ అందించండి భయ్య. నిజంగా చెప్తున్నా, చాలా మంచిగా అనిపించింది. ఇక ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతుంది. అది కూడా ఎన్ని భాషలు తెలుసా? 15 భాషలు. ఓరిని అమ్మ, 15 భాషలు ఏకంగా. సినిమాలో నిజంగా దమ్ము ఉంటుందా ఉండదా తెలియదు, కానీ థియేటర్కి అయితే ఖచ్చితంగా. ట్రైలర్ కట్ అంటే ఇది. నిజంగా చెప్తున్నా, ట్రైలర్ కట్ అంటే ఇట్లా ఉండాలా. ప్రేక్షకునికి థియేటర్లకు పోవాలరా, ఈ సినిమా చూడాలరా అన్నట్టు కట్ చేసి ట్రైలర్ అయితే. నిజంగా వాళ్ళ ప్రెస్ మీట్ కూడా చాలా డిఫరెంట్గా చేసారు. వెనుక మొత్తం గర్ల్స్ని డిఫరెంట్ ఒక కాస్ట్యూమ్లో నిలబెట్టి చాలా బాగా అనిపించింది సినిమా. నిజంగా చెప్తున్నా, యాక్షన్ కింగ్ అర్జున్ అని పేరు ఎలా అయితే అతను తెచ్చుకున్నాడో మన తెలుగు, తమిళ్, కన్నడ అన్ని భాషలలో, అతని కథ కూడా అంతే యాక్షన్ పవర్ఫుల్. ఇది హ్యూజ్ స్కేల్, చాలా పెద్ద స్కేల్ సినిమా. ఇక దీన్ని ఎలా మన ప్రేక్షకులు ఎలా చూస్తారు, ఎలా ఆదరిస్తారు. ఇంకోటి, ఈ హీరో పెద్దగా సుపరిచితం అయితే కాదు మన తెలుగులో. ఈవెన్ దో కన్నడలో కూడా పెద్ద సినిమాలు అయితే ఏం లేవు మనోని. కానీ ఒక యాక్షన్ కింగ్ అర్జున్ అల్లుడు అని ఒక పేరుతో మటుకు ధ్రువ్ సర్జా అంటేనే ఒక యాక్షన్ డైనమిక్ హీరో కన్నడలో. మన తెలుగులోకి వచ్చేసరికి చెప్తున్నా కదా, ఆ సినిమా కొద్దిగా మిస్ఫైర్ అయింది. కానీ ఇదైతే ఖచ్చితంగా మిస్ఫైర్ కాదు. మన తెలుగులోకి ఉన్నదే ఒక చిన్న లాజిక్. సినిమా మంచిగా ఉంటే ఆడు ఎవ్వడైనా సరే, ఆయన అమ్మ మొగుడు వెళ్ళిపోయి సినిమా చూస్తాం మనం. ఆడెవ్వడైనా సరే మౌత్ టాక్ ఎట్లా ఉంటుంది అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మన తెలుగు నుంచి. అందుకే తెలుగు ఇండస్ట్రీ పైన కానీ ఎప్పుడు మన పైన ఉంటుంది. ఇక ఈ అక్టోబర్ 11 తారీఖు ఈ థియేటర్లలో ఎన్ని థియేటర్లు రిలీజ్ అవుతుందో ఎట్లయితుందో తెలియదు, కానీ ప్రేక్షకుడు మటు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూస్తారు. పక్కా చెప్తాను, ఎందుకంటే ట్రైలర్ కట్ అలా ఉంది. ఇక సినిమాలో దమ్ము ఉంటుందా ఉండదా అనేది. జై హింద్, నేను మీ రివ్యూ తారక్.